ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కార్యక్రమానికి ఇప్పటికే పలువురు సినీ రంగ ప్రముఖులు ఆహ్వానం అందుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి మంగళవారం నాడే బయలుదేరి అమరావతి రాగా నందమూరి ఫ్యామిలీ హీరో జూనియర్ ఎన్టీఆర్ కి కూడా ఏపీ ప్రభుత్వం ఆహ్వానం పంపింది. ప్రస్తుతం దేవరా షూటింగ్ కోసం గోవాలో ఉన్న ఎన్టీఆర్ ప్రమాణ స్వీకారానికి వస్తారా రారా అనేది అటు రాజకీయ వర్గాల్లో ఇటు సినీ వర్గాల్లో ఇంట్రెస్టింగ్ టాపిక్ అయింది. గత కొన్నేళ్లుగా రాజకీయంగా టీడీపీ విషయంలో ఎన్టీఆర్ సైలెంట్గా ఉంటున్నారు. పలు సందర్భాల్లో రాజకీయాలు పార్టీ ప్రస్తావన తెచ్చినప్పటికీ సున్నితంగా ఆ అంశాన్ని దాటవేశారాయన. 2009 ఎన్నికల్లో టీడీపీ తరపున ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత పార్టీకి రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. కాగా మొన్నటి ఏపీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచిన నారా చంద్రబాబు నాయుడికి ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు చెప్పారు ఎన్టీఆర్ ట్వీట్కి స్పందించిన చంద్రబాబు సైతం థ్యాంక్స్ అమ్మా అంటూ రిప్లై ఇచ్చారు. కాగా అటు ఫ్యామిలీ పరంగా ఇటు పార్టీ పరంగా రాష్ట్ర ప్రభుత్వం అందించిన ఆహ్వానం పరంగా చూసుకుంటే ఎన్టీఆర్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతారా లేదా అన్నది అందరిలో ఆసక్తి రేకెత్తిస్తోంది. అసలు టీడీపీకి ఎన్టీఆర్ ఎందుకు దూరం జరిగారు అని కాస్త లోతుగా ఆలోచిస్తే 2009 ఎన్నికల టైంలో ఎన్టీఆర్ అటు కెరీర్లో ఫుల్ స్వింగ్లో ఉన్నారు. అయినా తాత పెట్టిన పార్టీ కాబట్టి సినిమా కెరీర్ని కూడా లెక్క పెట్టకుండా పార్టీ కోసం ప్రచారం చేశారు. ప్రచారం చివరి రోజుల్లో యాక్సిడెంట్ కావడం, ప్రాణాపాయం తప్పడంతో ప్రచారాన్ని రద్దు చేసుకున్నారు. ఆ ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. ఎన్టీఆర్ వల్లనే టీడీపీ ఓడిపోయిందని కొంతమంది ప్రచారం చేశారు. దీనికి తోడు ఆ తర్వాత చంద్రబాబు సైతం ఎన్టీఆర్ని పెద్దగా పట్టించుకోలేదు, దగ్గరకు కూడా రానియలేదు. ఎన్నికల తర్వాత ఓడిపోవడంతో చంద్రబాబు కుటుంబంతో సహా నందమూరి కుటుంబం కూడా ఎన్టీఆర్ను దూరం పెట్టింది. బాబుకు అనుకూలంగా ఉండే మీడియాలో ఎన్టీఆర్కి వ్యతిరేకంగా కొన్ని వార్తలు రాయించారనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఎన్టీఆర్ ఇవేవి పట్టించుకోకుండా మళ్ళీ కెరీర్ మీద దృష్టి పెట్టారు. రీసెంట్గా తన మేనత్త చంద్రబాబు సతీమణి భువనేశ్వరి మీద కామెంట్స్ చేసినా ఎన్టీఆర్ స్పందించలేదు. గతంలో ఓ ఫంక్షన్లో సైతం బాలకృష్ణను చూసి ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ లేచి నిలబడగా బాలయ్య వారిని చూసి చూడనట్టుగా వెళ్ళిపోయారు, పట్టించుకోకున్నట్టుగానే వెళ్ళిపోయారు. ఈ వీడియో సైతం అప్పట్లో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. అటు రాజకీయాలకు సంబంధించి ఉద్దేశపూర్వకంగానే ఎన్టీఆర్ దూరంగా ఉన్నాడనే వార్తలు వచ్చినా బాబుతో పాటు బాలకృష్ణ సైతం ఎన్టీఆర్ని దూరం పెట్టారనేది అందరికీ తెలిసిన వాస్తవం. ఆ గ్యాప్ని ఎన్టీఆర్ తన కెరీర్ డెవలప్మెంట్ కోసం వాడుకున్నారు. అందరూ చూస్తుండగానే ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఇండస్ట్రీలో ఎత్తుకు ఎదిగారు ఎన్టీఆర్. ఇప్పుడు ఎన్టీఆర్ అంటే ఒక క్రేజ్. మరోవైపు టీడీపీ భవిష్యత్తు వారసుడిగా లోకేష్ని చంద్రబాబు ఎంత ప్రొడక్ట్ చేసినా ఎన్టీఆర్ ఒక్క కనుచూపుతో ఆ వ్యూహాలను పటాపంచలు చేయగలడు. ఈ విషయం తెలిసిన చంద్రబాబు ఎన్టీఆర్ని వదులుకోలేక, దగ్గరికి తీయలేక అంటి ముట్టనట్టు ఉంటున్నాడనేది గతంలో చాలామంది టీడీపీ నేతలు, నందమూరి, నారా కుటుంబాల సన్నిహితులు బహిరంగంగా చెప్పారు. అయితే ప్రస్తుతం టీడీపీ ఎన్టీఆర్ సపోర్ట్ లేకుండానే ఏపీలో భారీ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మరో 5 ఏళ్ల వరకు ఎలాంటి డోకా లేదు. అయితే ఇన్నాళ్లుగా దూరం పెట్టిన ఎన్టీఆర్ను సడన్గా ఇప్పుడు చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించడం వెనుక ఉద్దేశం ఏంటనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. మరి మావయ్య పిలుపుకు ఎన్టీఆర్ వెళ్తాడా లేదా అనేది చూడాలి మరి.